బ్యాక్ టు అమ్మ ఇంటి వంట. బంగాళదుంప కుర్మా చేయడానికి ముందుగా కళాయి పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అండి ఉల్లిపాయలు వేసుకోవాలి. బాగా వేగుతున్నాయి కదండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపల ముక్కలు ఉన్నాయి కదండి, నేను ఈ ముందుగానే ఉడికించి పెట్టుకున్నానండి. ముందుగా బంగాళదుంపలు ఉడికించుకొని దానిపైన తోలు తీసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని పక్కన పెట్టుకోవాలండి. మీకు ఈ వీడియో మిస్ అయిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయి కదండి, వేగిన తర్వాత వెంటనే మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఇందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలండి మూత పెట్టుకుని. ఇలాగ 2 నిమిషాల తర్వాత బాగా మగ్గాయి కదండి. ఇప్పుడు ఇందులోనే టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలండి. చూడండి, ఇప్పుడు టమాటా ప్యూరీ బాగా మగ్గినట్టు ఉంది కదండి. ఇప్పుడు ఇందులోని కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. అలాగే కారం కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. మీ దగ్గర గరం మసాలా కనుక లేకపోతే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవచ్చండి. ఈ మసాలాలన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని బాగానే అండి 1 నిమిషం మగ్గిన తర్వాత ఇందులోనే కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. అంతేనండి, బంగాళదుంప కుర్మా రెడీ అండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టండి. ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి.